అందరికీ నమస్కారం. ఏదైతే రేపు ఆగస్టు 14వ తారీఖున నియోజకవర్గంలో ఏదైతే నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి నిరుద్యోగుల్ని ఆదుకుంటామన్న ఒక లక్ష్యంతో ఇప్పటికే మేము జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 14వ తారీఖున వికాస వారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు గ్రామంలో మా నివాస స్థలం దగ్గర ఏదైతే వరపుల రాజా గారి నివాస స్థలం దగ్గర ఆయన జయంతి సందర్భంగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీలని కూడా మేము అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా మేము నిరుద్యోగులు నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ప్రతి గ్రామానికి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని ఫామ్స్ ఏవైతే మేము ఫిలప్ చేయమని చెప్తాం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రోజు 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకి అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా మనం అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకి అదే సంబంధించి దాదాపు 30 నుంచి 40 కంపెనీలను ఆ రోజు అక్కడికి తీసుకొస్తాం. హెచ్ఆర్లు అందరినీ తీసుకురావడం జరుగుతుంది. వారు ఇంటర్వ్యూలు చేసి ఆ రోజు మధ్యాహ్నానికే ఎవరెవరికైతే ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో విజయం చెందిన వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి గ్రామంలో కూడా నాయకులు దీన్ని బాధ్యత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం గురించి చెప్పి వారందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని కూడా మీడియా ద్వారా మీరు అందరూ కూడా కొంచెం ప్రచారం చేసి నిరుద్యోగ యువతకి వారికి అవగాహన కల్పించేలాగా వారికి ఈరోజు ఫలానా చోట జరుగుతుంది ఈ కార్యక్రమం అని మీ ద్వారా కూడా తెలియజేయాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.